కన్నప్పము కన్నప్ప సినిమా ఆర్టిస్ట్ ఒక మహిళ దొంగలిచ్చినట్టు కదా 24 ఫ్రేమ్స్ ఆఫీస్ లో పనిచేసే ఆమె. అవును దాని గురించి మీ స్పందన ఏంటి అన్న? దొంగిలించడం అనేది తప్పన్న. ఇప్పుడు హార్డ్ డిస్క్ చాలా ఇంపార్టెంట్ అన్న. సినిమా మొత్తం దానిలో ఉంటుంది. సో దానికి సంబంధించి గ్రాఫిక్స్ లెవెల్కి సంబంధించి కొంత సీన్లు కానీ అది కానీ ఉందంట దానిలో. సో మొత్తానికి ఏంటంటే దొంగిలించడం తప్పు. సో ఇంకోటి ఏంటంటే కన్నప్ప సినిమా రిలీజ్ కావాలన్న. చాలా 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 ఎగ్జైట్మెంట్గా ఉన్నాము ఒక ఆడియన్స్గా, ఒక మామూలు ఒక సినిమా ప్రేక్షకుడిగా. నేను ఆ సినిమా చూడాలని ఆతృతతో ఉన్నాను. ప్లీజ్ దయచేసి ఈ సినిమాను ఎంత తొందరగా రిలీజ్ చేస్తే అంత మంచిది. ఆర్టిస్ట్ ప్రమోషన్ ఎవరు తీసుకెళ్ళలేదు, ప్రమోషన్ స్టంట్ కోసం ఇలా అబద్ధాలు ఆడుతున్నారని చెప్పేసి కూడా అంటున్నారు. ఒక రకంగా అదే కావచ్చు. ఇప్పుడు ఆర్టిస్ట్ కు దొంగతనం చేసేంత వాళ్ళు చేస్తున్నారంటే దొంగతనం. అసలు అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఏం చేస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి ఆ ఆఫీస్ వాళ్ళు ఏం చేస్తున్నారు? పోనీ మన మంచు విష్ణు గారు తెలియకుండా అది ఎలా జరుగుతాయండి? జరగదు. సో ఇక్కడ నేను అలాంటిది అనిపిస్తుంది. ఏంటంటే ఇప్పుడు ఒక సినిమా ఆడాలంటే కొన్ని ట్రిక్కులు చేస్తుంటారు. సినిమా వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని ట్రిక్కులు అడ్వర్టైజ్మెంట్ టైప్ లో ఇస్తుంటారు. సో ఇది ఒకటి కూడా ఒక ట్రిక్ అనుకోగల. బట్ మంచు విష్ణు గారికి ఏందో మరి సినిమా ఆడాలని కోసం ఏదైనా చేస్తున్నారేమో. వెయిట్ అండ్ సీ. నేను కూడా ప్యాన్ ఇండియా హీరో ప్రభాస్ ని పట్టుకొని ఆయన ఫుటేజే పోయింది, అతను ఫుటేజ్ ఉన్న ఆర్టిస్ట్ కే పోవడం అనేది ఇది మరి ప్రభాస్ ని కానీ సినిమా వాళ్ళని అవమానించినట్టుగా అనిపించట్లేదా? కానీ ఇంతగా దిగజారాల్సిన అవసరం ఏంటి? మంచి దిగజార గురించి పక్కన పెడితే ఇది ఒక ప్రమోషన్ టైప్ అనమాట. ఇది వీళ్ళు ప్రమోషన్ కోసం చేస్తున్నారో మన దేనికోసం, ఇది మాత్రం ఒక ప్రమోషన్ మాత్రం. సినిమా హైలైట్ అయ్యేసి కూడా కోసం సినిమాలో ఏముందో, దాంట్లో ఆ సినిమా ఆ డిస్క్ లో ఏముందో, లేదా ప్రభాస్ మీరు అన్నట్టు ఇప్పుడు ప్రభాస్ గురించి అడిగారు కదా, ఆ ప్రభాస్ది ఫ్యాన్కి సంబంధించి ఆ హైలైట్ ఏముందో, ఆయన ఒక కన్ను చూపు చూస్తేనే ఒక రేంజ్లో వ్యూస్ వచ్చిన ఆ కన్నప్పకు ఆయన పాత్ర వీరా అదేంది మన ఆ పాత్ర ఉంది కూడా, ఆ పాత్ర కోసము ఆయన ఎంత హైప్ చేశారో, ఎంత సీన్ బాగా తీశారో తెలుసుకోవడానికి మనం సినిమాలకు వెళ్ళాలి. సో ఇది ఒక రకమైనటువంటి సినిమా ప్రమోషన్ భాగంగానే నేను అనుకుంటున్నాను. బట్ మిగతా వాళ్ళు ఏమనుకుంటారో నాకు తెలియదు. కన్నప్ప సినిమా ఫస్ట్ టీజర్ రిలీజ్ నుంచి మొత్తం నెగిటివిటీ వస్తుంది. ఈ రోజు కూడా అంటే లాస్ట్ మూమెంట్ మొత్తం అంతా సినిమా అంతా అయిపోయి గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ అన్ని అయిపోయిన తర్వాత కూడా ఇలా ఆర్టిస్ట్ కూడా అంటే ఏంటి అసలు ఆ నెగిటివిటీ ఏంటి? నాకైతే ఇదైతే ఒక ప్రమోషన్ మాత్రమే అనిపిస్తుందండి. ఎందుకంటే ఆ హార్డ్ డిస్క్ పోవడం ఏంటి, వీళ్ళు దాని గురించి ప్రమోషన్ చేయడం ఏంటి? ఇంకోటి అంటే ఫస్ట్ నుంచి నెగిటివిటీ రావడం ఏంటంటే సినిమా లెంత్ బాగా తీసుకుంటున్నారు. అంటే సినిమాను విడుదల చేయడానికి చాలా చాలా టైం తీసుకోవడం ఒకటి. ఇంకోటి ఏంటంటే మంచు విష్ణు సినిమా ఏంటంటే సినిమా ఆడడం చాలా గగనం. ఆ సినిమా ఫ్లాప్ కావచ్చు, హిట్ కావచ్చు, కానీ ఒక శివ అంటే ఒక భక్తి రసమైనటువంటి ఒక సినిమా తీశాడు కాబట్టి దాని మీద ప్రతి ప్రేక్షకుడు ఏంటంటే ఆతృతతో ఉన్నాడు. సో సినిమా చూద్దాం ఇలా. అందులో ఒక పాట వచ్చింది, శివుని పైన పాట. ఆయన నటించినటువంటి ఆ సాంగ్ బాగుంది. ప్రభుదేవ కంపోజ్ చేసినటువంటి కొరియోగ్రాఫ్ చేసినటువంటి సాంగ్ కానీ ఆ డాన్స్ కానీ సో సూపర్గా ఉంది. సో దాని గురించి ఇంకోటి ఏంటంటే దానిలో హీరోయిన్ చేసినటువంటి రక్తి కొంచెం రొమాన్స్ కూడా ఉంది. సో అది ఒకటి. సినిమా మాత్రం రావాలి, కోరాలి, చూడాలి. అది రావాలి, విడుదల కావాలి, చూడాలి అందరూ. ఈ సినిమా కోసం అందరూ వెయిటింగ్, నేను కూడా వెయిటింగ్. రీసెంట్ గా మనోజ్ కూడా భైరవం సినిమా ప్రమోషన్ జరిగేటప్పుడు శివయ్య అంటే పిలిస్తే రాడు, డైరెక్టర్ రూపంలోనో దర్శకుల రూపంలో వస్తారు అని చెప్పేసి అని అంటాడు. అవును, కరెక్ట్ అని చెప్పేసి అని అంటాడు. ఆ శాపం ఏమైనా తగిలి ఉండొచ్చు అని అంటారా మంచు విష్ణుకి? శాపము గీపం పక్కన పెడితే ఒకటేనా, ఇప్పుడు అన్నదమ్ముల గొడవలు అనేది ప్రతి కుటుంబంలో కామను. సో దానికి సంబంధించి అతను శాపం పెట్టాడో, ఇతను శాపం పెట్టాడో, లేదా కుటుంబ సభ్యులు శాపం పెట్టారని అతనికి ఏం శాపం తగలలేదు నాకు తెలిసి. ఏదో దానిలో ఏంటి మన జనరేటర్లో ఏదో షుగర్ వేసినాడనో అవన్నీ శాపాలు ఏం తగలలేదన్న. ఇప్పుడు అతను ఒక్కడే కాదన్న సినిమా తీసింది, దానిలో నటించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఎక్స్పెక్టేషన్ అందరికీ ఉంటుంది. సినిమా రిలీజ్ కానీ మా సీన్లు ఎలా ఉన్నాయి, ఆ సినిమాలో మా పాత్రలు ఏ రేంజ్లో ఉన్నాయని చూసుకోవడానికి ఉంటుంది. సో ఇక్కడ శాపం తగిలింది ఏంటంటే ఒకటి, మంచు విష్ణు గారికి అయితే శాపం తగలలేదు నాకు తెలిసి. ఆ సినిమాకి తగిలింది. సినిమా రిలీజ్ కావాలి. సినిమా అనేది ఏంటంటే చాలా మంది చూసేది కాబట్టి సినిమా రిలీజ్ కావాలి. శాపాలు ఇవన్నీ కామన్. మొత్తానికి సినిమా ఎలా ఉండబోతుంది అంటారు? అంటే అంత నెగిటివిటీ వచ్చిన తర్వాత మళ్ళీ దాని పాజిటివిటీగా మలుచుకోగలుగుతారా?
అన్నా నేను ఒక ప్రేక్షకుడుగా ఒక మామూలు సినిమా అభిమానిగా చెప్తున్నాను. నేను థియేటర్లో సినిమాలు చూస్తానన్నా. దీనికి నేను మంచు విష్ణు అభిమానం లేకపోతే పలానా అభిమాని అని చెప్పట్లేదు. నేను యాక్చువల్లీ సినిమా అభిమాని. ఏ సినిమా కానీ చూస్తాను. ఇక్కడ ఏంటంటే ఆ సినిమా రిలీజ్ కావాలి, నేను కూడా చూడాలి. సో రిలీజ్ నేను కూడా చూడాలి. సో ఇక్కడ నేను ఏమంటున్నా అంటే సినిమా నెగిటివిటీ అంటే ఫస్ట్ నుంచి ఉంది. ఇప్పుడు మంచు విష్ణు గారి సినిమాలు అంటే అసలు సినిమాలు ఫ్లాప్లు అవుతున్నాయి. ఇంతకుముందు వచ్చిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. సో ఫ్లాప్లు అవుతున్నాయి కాబట్టి దీనికి నేను ఏం చెప్పలేము. సో సినిమా రిలీజ్ కావాలి, నేను చూడాలి. ఓకే, థ్యాంక్ యూ.